విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని భారీ జనసమూహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. వినాయక గుడిలో ప్రత్యేక పూజలు అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. నాని తన పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో కలెక్టర్ కార్యాలయంకు చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఎంపీగా మూడోసారి నామినేషన్ వేస్తున్నాను అని, ఇక రాష్ట్రంలో జగన్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుందని వెల్లడించారు. వైసీపీ పథకాలతో ప్రజలు మరోసారి రాష్ట్రంలో వైసీపీకి అధికారం కట్టబెడతారని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుస్తాను అని కేసినేని నాని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా కార్యకర్తలు నాయకులందరూ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేశారు. అమరావతి ఏదైతే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చి ఆ రియల్ ఎస్టేట్లో ఆయన అమ్ముకోవడం కోసం ఈ నగరాలని మొత్తం కూడా నాశనం చేయాలని ప్రయత్నించాడు. అట్లాగే మీకు అబ్జర్వ్ చేస్తే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా రెండు కూడా అమరావతిలో దాదాపు 29 గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రీన్ బెల్ట్ పెట్టి ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు. ఒక రైతు కుటుంబమో లేదా కుటుంబమో పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే పిల్లల్ని చదివించుకోవాలన్నా ఒక స్థలమో పొలమో ఉంటే వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంటుంది. అటువంటి ఈ 5 ఏళ్ళు కూడా అమరావతి కోసం ఈ 2 జిల్లాల్లో గ్రీన్ బెల్ట్ పెట్టి రైతులను మోసం చేశాడు, ఇక్కడ ప్రజలందరూ మోసం చేశాడు. అందుకే భారీ మూల్యం చెల్లించారు 19 ప్రజలు. కాబట్టి ఈ ప్రాంత ద్రోహి, విజయవాడ ద్రోహి చంద్రబాబు నాయుడు. ఆయన అమరావతి అనేది ఆయన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కాబట్టి అక్కడ 29,000 మంది రైతులు మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఆ 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు మోసం చేసి మొదటి నుంచి చెప్తున్నాయి. ఈ పెద్ద మోసగారి ఈ అమరావతి అనేది పెద్ద స్కాము. దాంట్లో ఎన్ని వేల కోట్లు తినేశారో చంద్రబాబుకి లోకేష్